సందర్భంగా ఈరోజు చెట్లు మొక్కలు నాటాలన్నమాట. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు మొక్కైనా నాటితే మనకి నెక్స్ట్ జనరేషన్కి ఆక్సిజన్ ఎంత వాల్యూ మనకి కరోనా నుంచి తెలుస్తుంది. కాబట్టి మనం అందరం తెలుసుకోనికి అలవాటు పడ్డాం, కానీ ఆక్సిజన్ ఇవ్వడానికి చెట్లకు సేవ చేయడానికి ఎవరు అలవాటు పడతారు. సో ఈ ఎన్విరాన్మెంట్ డే రోజున ఒక్కొక్కరు ఒక మొక్క నాటుదామని చెప్పేసి ఈరోజు మనం ఇక్కడ యూజర్ కూడా నల్లపోచమ్మ టెంపుల్లో మామిడి చెట్టు, జమ్మి చెట్టు ఇట్లా మనకి కాలుష్యాన్ని నివారించి ఆక్సిజన్ ఇచ్చే చెట్లని నాటడం జరుగుతుంది అన్నమాట. అమ్మల ఆధ్వర్యంలో అందరితో మొక్కలు నాటించడం చాలా సంతోషంగా ఉంది. సేవ్ గ్రీన్, సేవ్ గ్రీన్, లీవ్ గ్రీన్, సేవ్ గ్రీన్, లీవ్ గ్రీన్, మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. మైలసీన దగ్గర మొక్కలు నాటుతున్నారు. మాకు మంచిగా అనిపిస్తుంది. ఇట్లా నాటితే ఇట్లా వస్తే మంచిగా అనిపిస్తుంది. అందరూ సంతోషంగా గుడిలో మంచిగా చెట్లు నాటుతున్నాము. సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏడాది మనం మొక్కలు నాటుతూనే ఉంటాము. ఎక్కడెక్కడ మనం ఏరియా ఎంచుకుంటాం కాబట్టి ఈ ఇయర్ మన యూజర్ కూడా నల్లపోచమ్మ టెంపుల్లో నాటడం చాలా సంతోషంగా ఉంది. చాలా అమ్మవారి బ్లెస్సింగ్స్తో మనము మామిడి చెట్లు అండ్ ఇలాంటి చెట్లు పెద్దగా మనకి నెక్స్ట్ జనరేషన్కి పిల్లలకి కాయలు కూడా అందించే విధంగా ఉండాలని చెప్పేసి ఈ మామిడి చెట్లు ఇలాంటివన్నీ నాటడం జరుగుతుంది. టెంపుల్లో నాటడం చాలా సంతోషంగా ఉంది. మా టీం అందరితో కలిసి అండ్ అమ్మ వాళ్ళు మనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు, బస్తీ అమ్మ వాళ్ళు అనమాట. సో మన తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ కిరణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్విరాన్మెంట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఆల్. ద్వారా మనకు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. కాయలు, పండ్లు, పువ్వులు అన్నీ మనకు లభిస్తున్నాయి. నీడ అయినా అన్నిటికీ మనకు స్వచ్ఛమైన గాలి అందిస్తుంది. అంతే అండి. ఈ మైలసీన సేవా సమితి స్టేట్ ప్రెసిడెంట్ని కమిషన్ మాట్లాడుతున్నానండి. మేము ఇవాళ ప్లాంట్స్ వచ్చేసి మనం గుళ్ళో పెడతాము. ఎందుకంటే గుళ్ళో కొన్ని వచ్చే వాళ్ళకి అది భక్తుల వాళ్ళకి నీడ ఉండాలని మామిడి చెట్లు గాలి ఉండాలి, మంచి ఫ్రెష్ ఉండాలి, మా చెట్లు మంచిగా బతకాలి, మంచిగా కాయలు కాయాలి, సంతోషం ఉండాలి. అందుకోసం మా ఆశీర్వాదంతో మేము వీళ్ళంతా మా టీం అంతా చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతా కీ జై. నందివర్ధనం చెట్టు పూజ చేసుకునే విధంగా జమ్మి చెట్టు అలాంటి నాటుతున్నాం. సో ఈ నందివర్ధనం ఆట టెంపుల్ పెట్టేసి మొక్కలు నాటడం అంటే ఫ్యూచర్కి జనరేషన్ అయ్యే విధంగా. నమస్కారం అండి అందరికీ. ఈరోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇసుకూడ బస్తీలోని నల్లపోచమ్మ టెంపుల్ దగ్గర మహిళా సేన ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మహిళా సేన అధ్యక్షురాలు సంధ్యాలక్ష్మికి అండ్ కవితక్కకి హృదయపూర్వక ధన్యవాదాలు. చెట్లు నాటండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. థ్యాంక్ యూ. మొక్కలు నాటడం అనేది ఒక ఎన్జిఓ నుంచి మనము అలా కాకుండా ప్రతి ఒక్కరు ఒక మొక్కనైనా నాటాలని కోరుకుంటూ ఇందులో ఎవరిది ఆహ్వానం అట్లా ఏం లేదు, అందరం ఒక్కటే కాబట్టి సో మేము ఎప్పుడు కఠినంగా చేస్తూనే ఉంటాము. సో ఈ రోజు యూట్యూబ్ కూడా నల్లపోచమ్మ టెంపుల్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాను. ఇది నాటడం అనేది మేము చిన్నప్పుడు చేస్తున్నాం కాబట్టి అవేర్నెస్ అందరికీ రావాలని చెప్పేసి మన ఎన్జిఓ నుంచి చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఒక మొక్కనైనా నాటండి. థ్యాంక్ యూ ఆల్. సో నెక్స్ట్ జనరేషన్ మన యూత్ కాబట్టి పిల్లలకు కూడా అవగాహన కల్పించే విధంగా మనం మొక్కలు నాటడం, ఎన్విరాన్మెంట్ డే గురించి చెప్పడము ఈరోజు పిల్లలు కూడా పాటించడం చాలా సంతోషంగా ఉంది. మీరు ఎవ్రీ ఇయర్ మనం నాటాలి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా నాటుకోవాలి. ఈ రోజే రోజు కూడా స్కూల్లో, గుళ్ళో, ఇంటి దగ్గరికి వెళ్ళాలి. సరేనా? థ్యాంక్ యూ ఆల్.